హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ముందుగా నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పలేనంత రుచిగా ఉండే చామగడ్డల పులుసు చేస్తున్నానండి. ఇది నా చిన్నతనంలో మా పక్కన బ్రాహ్మిన్స్ ఉండేవారు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట చేసుకున్నప్పుడల్లా. అప్పటి టేస్ట్ ఈరోజు కూడా అలాగే వచ్చిందండి. అల్లము, తెల్లగడ్డ, గరం మసాలాలు ఏవి వేయకుండా కమ్మటి ఈ చామగడ్డల పులుసు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/4 కేజీ చామగడ్డలు తీసుకున్నానండి. అలాగే 2 ఎర్రగడ్డలు, 2 మెత్తటి ఎర్రటి మాగినేటి టమోటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనమాట. ఫస్ట్ చామగడ్డలను ఒక 10 నిమిషాలు నీళ్ళలో కడిగి నానబెట్టుకుందాము. దాని మీద ఏమైనా దుమ్ము, ఇసక అట్లాంటివి ఉంటాయి కదా, బాగా ఊడొస్తుంది అనమాట. అలా రుద్ది కడుక్కోవడం వల్ల నీట్ అయిపోతాయి, కసకస లేకోకుండా తినేటప్పుడు. అలాగే చింతపండు కూడా కడిగి నానబెట్టుకుందాం పక్కన. ఇలా రుద్ది కడగడం వల్ల కిరుకు రాదనమాట తినేటప్పుడు, లేదంటే కూరంతా చెడిపోతుంది. ఇప్పుడు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మామూలుగా ఉర్లగడ్డలు ఉడికించుకుంటాం కదండి తాలింపుల కోసము, అలాగనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కన్నా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. అలాగే ఎర్రగడ్డలు కూడా చిన్న కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దామండి, బాగా ఉడికిపోయినాయి. చూడండి, చాకుతో టెస్ట్ చేస్తున్నాను, ఎంత మెత్తగా దిగుతుంది కదా, బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకొని అంత పొట్టు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 చెంచాలంత నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు, 2 వట్టిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాక కట్ చేసుకుని ఎర్రగడ్డ వేసుకొని బాగా మగ్గించుకుందాం. నీళ్లు అంటూ ఏది వేసేది లేదండి ఇప్పుడే. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుందాము. అలాగే తగిన సాల్ట్ అనమాట, కొంచెం పసుపు వేసి బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి కట్ చేసిన టమోటాలు, ఇది కూడా బాగా కలపెట్టుకుందాము. మనం మరి ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే బాగా నీళ్లు ఉంటాయి, తేమ వస్తుంది కదా, బాగా గుజ్జుగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు మూసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారినాయి కదండి, ఇలా తోలు తీసేసి చిన్నగా ఒకటే సైజులో కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, అన్నీ ఒకటే సైజు ఉండాలన్నమాట, అప్పుడు పులుసు బాగా తగులుతుంది ఒప్పులకి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము, బాగా గుజ్జుగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో కారం పొడి 1 స్పూన్ వేస్తున్నాను, మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు ఉంటానులా అవి వేసేసి బాగా దీనిలోకి ఉప్పు కారం తగిలేదట్లా కలుపుకుందాం. ఇందాక మనము కడిగి నానబెట్టుకున్నాం కదా చింతపండు, గుజ్జు తీసుకున్నాను, అది కూడా పోస్తున్నాను అనమాట. ఇలా కలుపుకున్నాక పులుసు పచ్చివాసన రాకుండా ఉడికేంత వరకు కొంచెం ఒక అర్ధ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. నాకు కొంచెం పడుతుంది, వేసుకుంటున్నాను. అలాగే ఒక అర్ధ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని మీడియంలో ఉడికించుకుందాం, ఎందుకంటే పులుసు మరి పచ్చివాసన రాకుండా ఉప్పులకు పట్టల్ల కదా పులుసు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూసి పెట్టుకుందాం. అంతేనండి, ఒక 2-3 నిమిషాలు ఉడికితే చాలు. అలా బాగా కుతుకుతు ఉడికినాక మనకు ఎంత మాత్రం చిక్కదనం కావాలో చూసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది నా చిన్ననాటి రెసిపీ అని చెప్పొచ్చండి. అప్పుడు తిన్నది సేమ్ అలాగే వచ్చింది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ కావచ్చు అప్పటికి ఇప్పటికి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వేడి అన్నంలో 1 చుక్క నెయ్యి వేసుకొని ఈ చామగడ్డల పులుసు వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే, నోరు చెడిపోయిన వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.